అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. న్యూస్ ఖమ్మం జిల్లా ఏదలపురం మున్సిపాలిటీలోని 26వ వార్డులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. ఖమ్మం జిల్లా ఏదులపురం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. సో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఒక పక్కన ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే మరో పక్కన ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అయితే అందరినీ కూడా చెదరగొట్టారని చెప్పాలి. దీంతో అక్కడ కాస్త గొడవ సద్దుమణిగింది. సో ఇప్పటికే చూడొచ్చు పలు చోట్ల అయితే ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతున్నాయి, మరికొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంటూనే ఉంది. సో ఏదులపురంలోని అటు 26వ వార్డు దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతల మధ్య అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనం చూడొచ్చు పోలీసులు అయితే రంగ ప్రవేశం చేసి వారందరికీ కూడా నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా నేతల తీరైతే మారడం లేదని చెప్పాలి. అక్కడక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూనే ఉంది. కొన్ని చోట్ల అయితే అటు ఎలక్ట్రిక్ బూత్లో కూడా వచ్చి అటు దొంగ ఓట్లు వేయడం కానివ్వండి లేదా డబ్బులు పంపిణీ చేయడం కూడా అక్కడక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. పాలేరు నియోజకవర్గం ఏదులపురం మున్సిపాలిటీ 31, 32 వార్డుల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సిపిఐ, సిపిఎం నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద సిపిఐ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ సిపిఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపక్షాల నేతలను అక్కడి నుంచి పంపించారు. మరోవైపు 26, 27 డివిజన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య వివాదం నెలకొంది.